వెల్కమ్ బ్యాక్. ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ప్రజలు తమ సమస్యలకు సంబంధించి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మనం ఈరోజు ప్రజా దర్బార్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రజా దర్బార్ స్థాపించారో అక్కడ ప్రజావాణి ప్రతిబంధ జరుగుతున్నాం. ఇక్కడ అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర ఊర్ల నుంచి కానీ తెలంగాణలో ఇతర ఊర్ల నుంచి చాలామంది వచ్చి వారి సమస్యలు బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలియజేస్తున్నారు. సో మరి బాధితులను అడిగి అసలు ప్రజావాణి కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఎలా స్పందిస్తున్నారు, ఆఫీసర్లు కానీ ఎవరైనా ఎలా స్పందిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. ప్రతిభావానికి రావడానికి కారణం ఏంటి, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎలా ఉందంటున్నారు? సార్, మేము ఇప్పుడు ఉన్నటువంటి విషయాలు ఏంటంటే 9 ఏళ్ళ పరిపాలనలో జరిగినటువంటి అన్యాయం విషయం ఏంటంటే మాదొక భూమి పట్ట భూమి మేము కొనుక్కొని వ్యవసాయం చేసుకునే టైంలో హరితార తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక హరితార భాగంలో మాకున్నటువంటి భూమిని టెంచి కొట్టి ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బందులకు గురి చేసి మా భూమి లోపలికి కొని దున్నుకోకుండా మేము జీవనోపాధి ఉన్నటువంటి భూమిని ఈరోజు దున్నుకోకుండా చేసి అడ్డుపడుతున్నారు ఫారెస్ట్ వాళ్ళు. ఇప్పటి వరకు 9 సంవత్సరాల నుంచి మా మిస్సెస్ టీఆర్ఎస్ కౌన్సిలర్ అయినా కూడా మా తెలంగాణ ప్రభుత్వం మాకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మేము భూపాలపల్లి జయశంకర్ జిల్లా నుంచి ఇలా ప్రగతి గవర్నమెంట్ ఈ విషయం తెలవాలని అంత దూరం నుంచి రావడం జరిగింది. మా డాడీ పెన్షన్ రావట్లేదండి, గవర్నమెంట్ ఎంప్లాయ్. మిస్ అయ్యి 1 ఇయర్ అవుతుందండి. మీ ఫాదర్ మిస్ అయ్యారండి. మా బ్రదర్ చనిపోయి 5 ఇయర్స్ అవుతుందండి. కంప్లైంట్ ఇచ్చారమ్మా? మరి 1 ఇయర్ అయిందండి. కంప్లైంట్ ఇచ్చాము. అయితే పోలీస్ వాళ్ళు వెతికారు, దొరకలేడు. అయితే మళ్ళీ ఫస్ట్ తర్వాత మళ్ళీ చూద్దామమ్మా, వెతుకుతాము అని చెప్పారు. అయితే ఇప్పుడు నాకు హెల్త్ పరంగా ప్రాబ్లం ఉందండి. మాకు టాబ్లెట్స్ నాకు కన్సల్ట్ చేసే డాక్టర్ శ్రీనివాస్ దేశ్ముఖి అండి. కోమా స్టేట్ నుండి బయటపడినా అండి నేను. మాకు ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉందండి. మాది 2 రూమ్స్. మరి ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు నుంచి ప్రజాభవన్ నుంచి? రెడ్డి సార్ కొంచెం హెల్ప్, ఫైనాన్షియల్ ప్రాబ్లంగా కొంచెం మా మమ్మీకి మా డాడీ పెన్షన్ వచ్చేటట్టు చేయమని, మాకు జాబ్ కలిగేటట్టు కొంచెం లోన్ పరంగా కొంచెం హెల్ప్ చేస్తే చాలా అండి. అక్కడ ప్రజావాణి ప్రతిబంధ జరుగుతున్నాం. ఇక్కడ అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర ఊర్ల నుంచి కానీ తెలంగాణలో ఇతర ఊర్ల నుంచి చాలామంది వచ్చి వారి సమస్యలు బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలియజేస్తున్నారు. సో మరి బాధితులను అడిగి అసలు ప్రజావాణి కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఎలా స్పందిస్తున్నారు, ఆఫీసర్లు కానీ ఎవరైనా ఎలా స్పందిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. ప్రతిభావానికి రావడానికి కారణం ఏంటి, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎలా ఉందంటున్నారు? సార్, మేము ఇప్పుడు ఉన్నటువంటి విషయాలు ఏంటంటే 9 ఏళ్ళ పరిపాలనలో జరిగినటువంటి అన్యాయం విషయం ఏంటంటే మాదొక భూమి పట్ట భూమి మేము కొనుక్కొని వ్యవసాయం చేసుకునే టైంలో హరితార తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక హరితార భాగంలో మాకున్నటువంటి భూమిని టెంచి కొట్టి ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బందులకు గురి చేసి మా భూమి లోపలికి కొని దున్నుకోకుండా మేము జీవనోపాధి ఉన్నటువంటి భూమిని ఈరోజు దున్నుకోకుండా చేసి అడ్డుపడుతున్నారు ఫారెస్ట్ వాళ్ళు. ఇప్పటి వరకు 9 సంవత్సరాల నుంచి మా మిస్సెస్ టీఆర్ఎస్ కౌన్సిలర్ అయినా కూడా మా తెలంగాణ ప్రభుత్వం మాకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మేము భూపాలపల్లి జయశంకర్ జిల్లా నుంచి ఇలా ప్రగతి గవర్నమెంట్ ఈ విషయం తెలవాలని అంత దూరం నుంచి రావడం జరిగింది. మా డాడీ పెన్షన్ రావట్లేదండి, గవర్నమెంట్ ఎంప్లాయ్. మిస్ అయ్యి 1 ఇయర్ అవుతుందండి. మీ ఫాదర్ మిస్ అయ్యారండి. మా బ్రదర్ చనిపోయి 5 ఇయర్స్ అవుతుందండి. కంప్లైంట్ ఇచ్చారమ్మా? మరి 1 ఇయర్ అయిందండి. కంప్లైంట్ ఇచ్చాము. అయితే పోలీస్ వాళ్ళు వెతికారు, దొరకలేడు. అయితే మళ్ళీ ఫస్ట్ తర్వాత మళ్ళీ చూద్దామమ్మా, వెతుకుతాము అని చెప్పారు. అయితే ఇప్పుడు నాకు హెల్త్ పరంగా ప్రాబ్లం ఉందండి. మాకు టాబ్లెట్స్ నాకు కన్సల్ట్ చేసే డాక్టర్ శ్రీనివాస్ దేశ్ముఖి అండి. కోమా స్టేట్ నుండి బయటపడినా అండి నేను. మాకు ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉందండి. మాది 2 రూమ్స్. మరి ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు నుంచి ప్రజాభవన్ నుంచి? రెడ్డి సార్ కొంచెం హెల్ప్, ఫైనాన్షియల్ ప్రాబ్లంగా కొంచెం మా మమ్మీకి మా డాడీ పెన్షన్ వచ్చేటట్టు చేయమని, మాకు జాబ్ కలిగేటట్టు కొంచెం లోన్ పరంగా కొంచెం హెల్ప్ చేస్తే చాలా అండి. ఒగులపురంలో నా భర్త 45-50 సంవత్సరాల క్రితం భూమి కొన్నాడయ్యా. కనుకుంట్ల వాళ్ళ దగ్గర భూమి కొన్నాడయ్యా నా భర్త, తీగల భిక్షపతి. అయితే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళ తాతలు తండ్రులు అమ్మిండ్రు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే వారసత్వం అక్కని కబ్జా చేసిండ్రయ్యా. మేము కొనుక్కున్నాక వారసత్వం ఎక్కడదయ్యా? ఇప్పుడు 50 సంవత్సరాల క్రితం ఎంత ఉన్నదో గంతకే మేము కొనుక్కున్నాం. మీ తాతలు తండ్రులు అమ్మిండ్రు, మీరు మనవలు కొడుకులు పెద్దగా అయ్యి మాది వారసత్వం అక్కని కబ్జా చేసుడు అది న్యాయం కాదు కదయ్యా. నా భూమి కబ్జా చేసిన వాళ్ళ పేర్లు కనుకుంట్ల రమేష్, కనుకుంట్ల జీవన్ రావు, మళ్ళీ ఇంకొక అయినా కామగాని రాజు, గౌన్లు అయినా తక్కళ్ళపాళ్ళు ఉంటాడు, గౌన్లు అయినా కామగాని రాజు. తర్వాత నా ఒరిజినల్ పట్టా పాస్బుక్లు మందపల్లి సంజీవ దగ్గర ఉన్నాయ్యా. నన్ను మాయ మాటలు చెప్పి నా ఒరిజినల్ బుక్కులు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారయ్యా. వాళ్ళు ఇవ్వట్లేరు నాకు ఒరిజినల్ బుక్కులు. నా భూమి కూడా నన్ను నమ్ముకొని ఇవ్వట్లేదయ్యా.
నేను బావి దగ్గరికి వెళితే సంపుతానని బెదిరిస్తున్నారయ్యా నన్ను. నాకు 2 బిడ్డలు, నా బిడ్డ ఇప్పుడు పెండ్లికి ఉన్నది, నా కొడుకు చదువు ఆగిపోయింది, నాకు ఆ భూమి తప్ప నాకు ఆధారం ఏం లేదయ్యా. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వచ్చినాయా, కనీసం నన్ను గేటు కూడా దాటనీయలేదయ్యా. మరి రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందంటున్నారు? ఇక గడిచిన అంటే ముఖ్యమంత్రి అయిందని 6 గ్యారెంటీలు కూడా పెట్టారు కదా, దానిపై మీరు ఏమంటారు? యా, బీదలను దృష్టిలో పెట్టుకొని ఆయన రాజకీయంలోకి వచ్చిండయా. ఆయనకు రావాల్సిన అవసరం ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఎంతోమంది బీదలు అల్లాడుతున్నారు, బీదలను పట్టించుకునే వాళ్ళు లేక కేవలం బీదల కొరకు నా గొప్ప తండ్రి రాజకీయంలోకి వచ్చి సీఎం అయిండయ్యా. సీఎంను మేము చేసుకున్నామయ్యా, ఓట్లేసి మేము గెలిపించుకున్నాం అయ్యాను, సీఎం అయ్యాను మేము గెలిపించుకున్నాం. కేసీఆర్ చేయబట్టి అయ్యా, కేసీఆర్ చేయబట్టి ఎప్పుడైతే కేసీఆర్ సార్ సాదా బైనామా భూములను పెట్టిండో భూములు మొత్తం ఖలాస్ అయినాయ్యా. ఇంకోటి భూ కబ్జాదారుడు అంటే ఎవరో కాదు స్వామి, భూ కబ్జాదారుడే కేసీఆర్, భూ కబ్జాదారుడే కేసీఆర్ కొడుకు, భూ కబ్జాదారురాలు కేసీఆర్ కూతురు. వాళ్ళు చేయబట్టేనయ్యా మాలాంటి విధవరాన్ల భూములు పోయినాయి. ప్రజాభవన్లో వినతి పత్రం అందించారమ్మా? మరి అయ్యా కంప్లైంట్ ఇచ్చినాయా? ఏమన్నారు? మరి కంప్లైంట్ ఇచ్చినా న్యాయం చేస్తా అన్నారయ్యా, న్యాయం చేస్తా అన్నారు. ఒక్కటి నేను మీడియాకి ఏం చెప్తున్నానంటే మళ్ళీ చెప్తున్నా, నా భూమి కబ్జా చేసిన వాళ్ళు కనుకుంట్ల రమేష్, కనుకుంట్ల జీవన్ రావు, గౌన్లో అయిన కామగాని రాజు తక్కల్లపాళ్ళు ఉంటాడు. నా ఒరిజినల్ బుక్లేమో మందపల్లి సంజీవ దగ్గర ఉన్నాయి, నీరుకుళ్ళ అయినది మందపల్లి సంజీవ, ఆయన నీరుకుళ్ళలు ఉంటాడు. నా ఒరిజినల్ పట్ట ఆయన దగ్గర ఉందయ్యా. నా బిడ్డకి ఇప్పుడు 30 సంవత్సరాలు అయ్యా, ఆ భూమి అమ్ముతనే కదయ్యా నా బిడ్డ పెళ్లి చేసుకుంటా, ఆ భూమి అమ్ముతనే కదయ్యా మేము పిడికాడ అన్నం తినేది. నా కొడుకు చదువు ఆగిపోయింది, నా బిడ్డ పెళ్ళి ఆగిపోయింది అయ్యా. ఈ రోజులలో పెళ్ళి అంటే ఊరికే చేసుకునేది అయ్యామాయిలు ఎవరు లేరయ్యా ఆడపిల్లను. ఎందుకంటే నేను ఆ భూమి ఎప్పుడు అమ్మాలి, నా కూతురు పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి? సార్ మాది నల్గొండ డిస్టిక్, నల్గొండ టౌన్ సార్. మా నాన్నగారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాల గురించి అని 2012 నవంబర్ 11 పురుగులమంది దాగి ఆత్మహత్యయత్నం చేసుకుని సార్. అక్కడ సీరియస్గా ఉంటే గాంధీ హాస్పిటల్, సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ తీసుకుని 12 days ట్రీట్మెంట్ పొందినాను సార్. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ కలెక్టర్ సార్కి వినతి పత్రం పెట్టుకుంటే 2015 గౌరవ కలెక్టర్ సారు ఎంక్వైరీకి రాసింది సార్. ఆర్డీఓ, ఎంఆర్ఓ, వీఆర్ఓ, ప్రిన్సిపల్ సెక్రటరీ రిపోర్ట్ సార్. కాకపోతే తెలంగాణ అమరవీరులకి చనిపోయిన వాళ్ళకి మాత్రమే జీవో ఎంఎస్ నెంబర్ 80 ద్వారా ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చే రూల్స్ ఉంది. మరి మీరు తెలంగాణ గురించి చేసుకున్న మాట వాస్తవం, కానీ మరి మీలాంటి వాళ్ళకి జీవో లేదని నాకు అటువంటి కల్పించలేదు సార్. గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం ఇప్పుడు మేనిఫెస్టో అనేది పెట్టింది సార్. ఏది తెలంగాణ గురించి చనిపోయిన వాళ్ళకి కుటుంబంలో వారికి ఉద్యోగం మరియు పెన్షన్ కల్పిస్తా అని చెప్పింది సార్. మాకు కూడా బతుకున్న అమరవీరులకు కూడా అమరవీరుల మాదిరిగా మాకు కల్పించాలి సార్. ప్రజాపాలన అప్లికేషన్లో కూడా అమరుల గురించి ఉంది, ఉద్యమకారుల గురించి ఉంది. ఇప్పుడు మా పరిస్థితి అనేది చావకుండా బతుకుట అయిన పరిస్థితి, మా ఆప్షనే లేదు సార్. దీనిపై చొరవ చూపాలి సార్. గౌరవ ఆర్ఎన్బి శాఖ మంత్రి కొమ్మారెడ్డి వెంకరెడ్డి సారు క్లాక్ టవర్ సెంటర్లో దీక్ష కూర్చుంటే అప్పుడు 2011లో సంఘీభావం తెలుపుతాను పోయింది సార్ మా నాన్నగారు. ఇవన్నీ ఉద్యమాలలో పాల్గొన్న ఫోటోలు సార్. ఇవన్నీ అన్ని ఉద్యమాలలో పాల్గొన్న ప్రతి ఒక్క ఎవిడెన్స్ వీఆర్ఓ టు ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి సార్. బట్ ఏంటంటే చనిపోయిన వాళ్ళకే ఉద్యోగం అని మాకు ఏలేదు సార్. ఇది ఒక కుటుంబం కోసం చేసుకున్న త్యాగం కాదు సార్, ఒక ప్రాంతం కోసం చేసుకున్న త్యాగము. మమ్మల్ని మాలాంటి వాళ్ళని కూడా గుర్తించి తెలంగాణ గురించి, రాష్ట్రాల గురించి చేసుకొని బతుకుండి అమరవీరులకు కూడా అమరవీరుల బాధ్యతగా మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మాకు న్యాయం చేస్తారన్న నమ్మకంతో మీడియా ద్వారా గౌరవ రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సార్ని కోరుకుంటున్నాను సార్.